నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబోలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ నెల 14న విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్తో ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ మూవీ తొలి రోజు నుంచే రికార్డు కలెక్షన్స్ని సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 203 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ని రాబట్టి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. మొదటి వారమే 200 కోట్ల క్లబ్లో చేరడంతో ఎండింగ్ టైంకి ఎంత ఫిగర్ దగ్గర క్లోజ్ అవుతుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఆల్రెడీ పాజిటివ్ టాక్ ఉండడం, దగ్గరలో ఇంకో కొత్త మూవీ లేకపోవడం, సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 3.5 దశాబ్దాల తన సినీ కెరీర్లో వెంకీ 200 కోట్ల మార్క్ని అందుకోవడం ఇదే ఫస్ట్ టైం. గతంలో F2 130 కోట్లతో వెంకీ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా ఉండేది. కాకపోతే అందులో మరో హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు సోలో హీరోగా వెంకీ 200 కోట్ల క్లబ్లో చేరడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సీనియర్ హీరోల కోటాలో చూసుకుంటే చిరంజీవి గతంలో సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో 200 కోట్ల క్లబ్లో చేరాడు. ఇప్పుడు వెంకీ కూడా చిరు సరసన చేరినట్టే.